హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్ 9999. ఓకే అండి. ప్రజెంట్ మనము సెన్సెక్స్ని ప్రిడిక్షన్ చేస్తున్నాం. మీరు బాగా గమనించండి, డే టైం ఫ్రేమ్లో ఇంతకు ముందు కూడా సెన్సెక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలా మనకు ఒక డబుల్ బాటమ్ అయితే అయింది. బట్ ఈ డబుల్ బాటమ్ అనేది దీనికి ఎబోవ్ ఉండింటే బాగుండు, బట్ అయినప్పటికీ పర్లేదని చెప్పుకున్నాం. అలాగే ఇది ఏదైతే కనిపిస్తుందో వాల్యూ 76,566 అనేది నెక్లైన్ వాల్యూ అవుతుంది. దీని ఎబోవ్ సస్టైన్ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ ప్యాటర్న్ ఒక హై ఇక్కడ వరకు ఉందండి. ఎక్కడి దాకా ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగానే మనం మాట్లాడుకున్నాం. బట్ లాస్ట్ టైం ఏమైంది, ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వలేదు. ఈ యొక్క వాల్యూకి నియర్ బై వస్తూ అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి అయితే వచ్చింది. బట్ డౌన్ సైడ్కి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఫాల్ అయితే జరగలేదు. ఏమైందండి, ఫాల్ అయితే జరగలేదు. అగైన్ ఈరోజు మళ్ళీ ఈ నెక్లైన్ ఒకసారి బాగా గమనించండి. ఈ నెక్లైన్ని ఒకసారి బాగా గమనించండి. ఈ నెక్లైన్కి ఎస్టర్డే క్లోజ్ అయింది. వెంటనే ఈరోజు ఏమవుతుంది, నెక్లైన్కి అబోవ్ మళ్ళీ సస్టైన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఏమవుతుంది, రేపు ఒకవేళ సెన్సెక్స్ అనేది అగైన్ కంటిన్యూగా ఏదైతే నెక్లైన్ కనిపిస్తుందో ఈ రెడ్ కలర్ నెక్లైన్కి అబోవ్ సస్టైన్ అయితే ఎలా మార్కెట్ ఉండబోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకుంటే, ఏదైతే ఈ రెడ్ కలర్ క్యాండిల్ కనిపిస్తుందో దీనికి ఇన్సైడ్లోనే ఇప్పటి వరకు ఉంది. బాగా గమనించండి, ఈ రెడ్ కలర్ క్యాండిల్కి ఇన్సైడ్లోనే ఉంది. రెడ్ కలర్ క్యాండిల్ యొక్క హై ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. దాని బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ మనం ఆల్మోస్ట్ ఎక్కడి వరకు చూసే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వరకు 77,546 77,546 వరకు టార్గెట్ చూసే ఛాన్స్ ఉంది. బట్ ఏది బ్రేక్ అవ్వాలి రేపు అంటే ఖచ్చితంగా ప్రీవియస్ డే ఏదైతే రెడ్ కలర్ క్యాండిల్ ఉందో దానికి ఇన్సైడ్లో ఉందన్నమాట. దానికి ఇన్సైడ్లో ఉంది కాబట్టి ఆ యొక్క రెడ్ కలర్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ అవ్వాలి. ఆ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క హైని మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ వాల్యూ ఎంత అవుతుందండి, ఈ రోజు కూడా ఆ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ అవ్వలేదు. నియర్ బై ఆ వాల్యూ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి ఫాల్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డే టైం ఫ్రేమ్లో అయితే క్లియర్గా లెవెల్స్ని అయితే పాయింట్ అవుట్ చేశాము. ఇప్పుడు మనము 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అవుదాం. మనం ఏం చేస్తున్నాం, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేస్తున్నాం. రైట్ అండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఇక్కడ రెండు బ్లాక్ కలర్ లైన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఈ రెండు బ్లాక్ కలర్ లైన్స్ ఏమవుతున్నాయి, రెసిస్టెన్స్ అవుతుంది. బట్ మనం రెసిస్టెన్స్కి ఎప్పుడు కూడా రెడ్ కలర్ లైన్లో ఇండికేట్ చేద్దాం మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి బై డిఫాల్ట్గా రెడ్ కలర్ లైన్ ఇక్కడ నేను మీకు ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో రేపు మనకు ఇంపార్టెంట్ జోన్ ఏంటి అని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా దీని ఎబోవ్ సస్టైన్ అవ్వాలి. దీని ఎబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ 77,546 వరకు చూసే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా అండి. అలాగే దీని ఎబోవ్ సస్టైన్ అవ్వకపోతే ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఎబోవ్ బ్రేక్అవుట్ అవ్వకపోతే ఈ వాల్యూని అలా వస్తున్నప్పుడు మళ్ళీ మార్కెట్లో మనము హారిజెంటల్గా ఏ వాల్యూస్ని సపోర్ట్గా చూస్తాం అనుకున్నట్లయితే ఒకసారి ఈ యొక్క వాల్యూస్ని గమనించండి. ఇవి హారిజెంటల్గా సపోర్ట్ మనము చూసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ వాల్యూని. సో హారిజెంటల్ సపోర్ట్గా మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు 76,797 ఫస్ట్ సపోర్ట్గా చూస్తాము. ఒకవేళ ఈ వాల్యూని కూడా కంటిన్యూ బ్రేక్ అవుతుంటే అగైన్ 76,566 అనేది మనకు నెక్స్ట్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్కి అవుతుంది. ఆ వాల్యూ దగ్గర కూడా సస్టైన్ అవ్వకపోతే ఫైనల్గా ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇంచుమించు ఈ వాల్యూ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇలా మార్కెట్లో టార్గెట్ అనేది లేదా బ్రేక్అవుట్ అనేది ఎక్కడ అవుతుంది అనేది మీరు ముందుగానే మనం లెవెల్స్ని అప్లై చేసుకోవడం వల్ల మార్కెట్ అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏమైందండి, హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. మరి ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయిందా అని చూస్తే ఇక్కడ చూడండి, మార్కెట్లో ఈ విధంగా ఏ ప్యాటర్న్ ఇది క్లియర్గా డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అలా కాకుండా సబ్జెక్ట్ పరంగా ఇంకొక విధంగా డిస్కస్ చేసుకుంటే ఇది ఒక హై అవుతుంది మార్కెట్కి. దాని తర్వాత నెక్స్ట్ హై ఈ హైకి ప్యారలల్గాను లేదు, అబోవ్ లేదు, బిలో ఫామ్ అయింది. సో ఇది ఒక హై కానీ ఫస్ట్ హై కన్నా సెకండ్ హై లోలో ఫామ్ అయింది అనమాట. సో లోవర్ హై ఫామ్ అవుతుంది, ఇది లోవర్ లో ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్యాటర్న్ని ఫైండ్ అవుట్ చేసేనా ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా క్యాండిల్స్ని ఫైండ్ అవుట్ చేసేనా ట్రేడ్ చేయాల్సి వస్తుంది, లేదు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డిపెండ్ అయిన ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. లేదు ఇంకొంతమంది ఇండికేటర్ని సపోర్ట్ తీసుకుని ఇండికేటర్ ద్వారా కూడా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా మల్టిపుల్ ఛాన్సెస్ అయితే మీ దగ్గర ఉన్నాయి. బట్ ఏ ప్యాటర్న్ కానీ ఏ యొక్క
సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొనైనా రైట్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఎవ్రీడే 9 AM మనం లైవ్‌కొస్తున్నాము. 9 AM నుంచి ఏదో ఒక మూవ్‌మెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం. ఆఫ్టర్ మూవ్‌మెంట్ ప్రాఫిట్ బుకింగ్ తర్వాతనే మనం ఏం చేస్తున్నాం, లైవ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. సో, రేపు కూడా మార్కెట్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కాబట్టి ఖచ్చితంగా లైవ్ అయితే మనం చూసుకుందామండి. అలాగే రిక్వెస్ట్ కూడా చేయడం ఏం జరిగిందంటే సెన్సెక్స్‌ను కూడా రేపటి నుంచి లైవ్‌లో చెప్పడానికి ట్రై చేయండి అన్నారు. సో, రేపటి నుంచి ఏం చేద్దామంటే సెన్సెక్స్‌ని కూడా మనము క్లియర్‌గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. రైట్ అండి. ఏవైతే గ్రీన్ కలర్ లైన్స్ అన్నీ కనిపిస్తున్నాయో ఆ వాల్యూస్ అన్నీ సపోర్ట్‌గా వర్క్ అవుతాయి. ఏవైతే రెడ్ కలర్‌లో వాల్యూస్ కనిపిస్తున్నాయో అవి మనకు రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతాయి. మార్కెట్‌లో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగితే బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ లేదా బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అనే సబ్జెక్ట్ యాక్టివ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దాము, రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే ఆ యొక్క లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఆ యొక్క ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని ఎలా మనము ప్లాన్ చేయాల్సి ఉంటుందని రేపు లైవ్‌లోనే డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనండి. రేపు మార్నింగ్ మళ్ళీ 9 AM లైవ్‌లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.